గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 17వ అధ్యాయము 8వ శ్లోకం. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మొదలుగున్న వారిని అభివృద్ధి పరచునవి పాలు, చక్కెర మొదలగు రసపదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. పరమాత్మ ఆహారం గురించి చెప్తున్నారు. ఇందులో ఆహారం ఎలా ఉండాలి, ఆహారము మన ఆయుష్ని పెంచే విధంగా ఉండాలి, అలాగే బుద్ధి బలాన్ని పెంచే విధంగా ఉండాలి, అలాగే శరీరానికి మనస్సుకి బలము పుష్టిని కలిగించే విధంగా ఉండాలి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉండాలి, తిన్న తర్వాత సుఖము కలిగించే విధంగా ఉండాలి, తింటూ ఉంటే ఇష్టం అనిపించాలి, తినడానికి ముందు ఇష్టం అనిపించాలి, ఆహారం చూసి తిన్న తర్వాత కూడా సంతృప్తిగా, ఇష్టంగా, ప్రశాంతంగా అనిపించాలి. ఇలాగా ఆయుష్, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఉండే ఆహారాలు. ఇలాంటి చక్కటి ఆహారాలు ఎవరికి ఇష్టము, సత్వగుణము ఎవరికి ఉంటుందో వాళ్ళు ఈ ఆహారం తీసుకుంటారు. ఈ ఆహారం ఆధ్యాత్మిక సాధనకు బాగా పనికొస్తుంది. భౌతిక జీవితానికి పనికొస్తుంది, ఆధ్యాత్మిక సాధనకు కూడా. మనస్సు భగవంతుడి పట్ల దృఢంగా నిలబడటం కోసము, ధ్యానము సిద్ధించడం కోసము, జపం ఏదైనా చేస్తే జపము సిద్ధించడం అంటే మంత్రము సిద్ధించడం కోసము, ఇంకా చెప్పాలంటే భగవత్ సాక్షాత్కారం కోసం కూడా ఈ సాత్వికమైన ఆహారము చక్కగా ఉపయోగపడుతుంది. ఏమిటవి? ఆవు పాలు చాలా సాత్వికమైనవి. పాలల్లో కూడా కొంచెం గేదె పాలు తమో గుణం కలిగిస్తాయి. ఇక్కడ సున్నితమైన విషయం అండి. మరలా మా మనోభావాలు ఏదైనా మాట్లాడకండి, ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. ఎవరికి ఏది తోస్తే, ఏ పరిస్థితి ఉంటే ఏది అనిపిస్తే అది పాటించండి. నా ధర్మం ఏమిటి? గీతలో ఏముందో యథాతథంగా చెప్పడం నా ధర్మము. ఇందులో ఒక్క విషయం కూడా నేను నా సొంతంగా రాసుకున్నది చెప్పేది లేదు. భగవద్గీత ఏం చెప్పిందో అది నేను చెప్తున్నా. మీకు ఏవి పాటించాలనిపిస్తే అవి మీరు పాటించండి. ఇందులో భయపెట్టే విషయం కానీ, భయపడే విషయం కానీ, పాపాలు దగ్గర నరకాలకు పోయే విషయాలు కానీ ఏమీ లేవు. వినడానికి వింటాం, ఎవరికి ఎంత కుదిరితే అంత. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇందులో ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా నేను వ్యక్తపరుస్తున్నాను అంతే. ఆవు పాలు సత్వగుణాన్ని కలిగిస్తాయి, అలాగే తేలిగ్గా జీర్ణమయ్యేటట్టుగా, అజీర్ణం చేయకుండా ఉండేలా చేస్తాయి. ఆవు పాలు బుద్ధి బలాన్ని, తెలివిని, తేజస్సుని పెంచుతాయి, ఆయుష్ని పెంచుతాయి. తల్లి లేని పసిబిడ్డలకు కూడా ఆవు పాలు పడతారు, చాలా తేలిగ్గా తల్లిపాలాగే జీర్ణం అవుతాయి. అందరూ తెలిసిన విషయమే కదా. కాబట్టి శుభకార్యాలు, దైవ కార్యాలు, పూజలు, అభిషేకాలు దేనికైనా సరే ఆవు పాలు వాడాల్సిందే. సనాతన ధర్మంలో గోమాత ఉండాల్సిందే, అది లేని రోజు సనాతన ధర్మం లేదు, తెలుసు కదా. అలాగే చక్కెర అంటే ఇప్పుడు మనం తినే షుగర్ కాదండి. చక్కెర అంటే పాత రోజుల్లో బెల్లంతో ఏమాత్రము కెమికల్స్ ఏమీ కలపకుండా తయారు చేసేది. అంటే చెరుకు రసంతో అనమాట. చెరుకు రసంతో అలాగ తీసిన చక్కెర. అంటే ఈ రోజుల్లో కొంచెం ఆర్గానిక్ బెల్లం అంటున్నారు కదా, దాన్ని చక్కెర అనవచ్చు. అవి తినడానికి తీయగా, హాయిగా అనిపిస్తుంది. అజీర్తులు అవి చేయవు, పిండి వంటల్లో వాడుకుంటారు. పైగా పూర్తిగా ఐరన్ని, ఒంట్లో రక్తాన్ని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మహిళలు, పిల్లలు, మగవారు అందరూ బాగుంటారు. ధాతు పుష్టి, ఇలాగా శరీరంలో మంచి పుష్టిని ప్రసాదిస్తుంది. ఆ విధంగా చెరుకుతోటి తయారైన ఆర్గానిక్ చక్కెర. ఇప్పుడు మనం తినే తెల్ల షుగర్ కాదండి. అలాగే ఇవన్నీ ఏమిటి అంటే రసపదార్థములు. అలాగే వెన్న. ఇప్పుడు బటర్ అనేసి బ్రెడ్ రసం తింటున్నాము, మరి అందులో ఎంతవరకు వెన్న ఎప్పుడుదో ఏంటో తెలియదు. వెన్న అంటే ఆవు పాలు బాగా కుండలలో పెట్టి కాచి ఎర్రగా కాచి మరిగిన తర్వాత దాని మీద బాగా మీగడ పేరుకుంటుంది. ఆ మీగడ కూడా శుద్ధ సాత్వికమైనది, ధాతు పుష్టిని పెంచేది. మీగడ కూడా తినవచ్చు. అలాగే దాన్ని తోడు పెట్టినప్పుడు ఏమవుతుంది? పెరుగు అవుతుంది కదా. ఆ పెరుగుని సహజ సిద్ధమైన పద్ధతిలో కవ్వముతో చిలికితే, కృష్ణ పరమాత్మ ఏం తిన్నాడో ఆ వెన్న కవ్వంతో చిరిగినప్పుడు ఏమవుతుంది? ఆవు వెన్న బయటకు వస్తుంది కదా, ఆ వెన్న ముద్దలు కృష్ణ పరమాత్మ తినదవే చిన్నప్పుడు. భాగవతంలో అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే నెయ్యి, ఈ వెన్న ముద్దలని ఈ ప్రక్రియలోనే
మంట కింద కుండలో కరగబెడితే వచ్చేది నెయ్యి. ఇవన్నీ ఏమిటి? స్నిగ్ధ పదార్థములు, సత్వగుణాన్ని బాగా పెంచుతాయి. సత్వగుణం ఉన్న వాళ్ళు ఇవి ఇష్టపడతారు. వీటి వలన ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఓజస్సుని అభివృద్ధి పరిచే స్థిర పదార్థములు, సాత్విక భావమును పెంచే హృదయ పదార్థములు. అంటే ఇలాంటివి అన్నమాట. మంచి తాజా పళ్ళు, కూరగాయలు, తేనె, ధాన్యములు, పప్పులు ఇలాంటివి ఏమైతే ప్రకృతి సిద్ధంగా మందులు, కెమికల్స్ కూడా వాడకుండా ప్రకృతిని, ఋతువులని అనుసరించి సూర్య చంద్రాదుల వలన ఏవైతే సస్యములుగా పంటలుగా పెరిగి పెద్దవుతున్నాయో అలాంటివన్నీ కూడా ప్రకృతి జనితంగా దొరికే ఈ పదార్థాలన్నీ కూడా శుద్ధ సాత్వికమైన పదార్థములు. ఆయుష్ని, అలాగే ఆరోగ్యాన్ని, అలాగే శారీరక బలాన్ని, బుద్ధి బలాన్ని పెంచేవి. ఇలాంటివి తినడానికి సత్వగుణ సంపన్నులు ఇష్టపడతారట. అలాగే నూనెలు అంటే ఇప్పుడు ఎడాబెడా మనము డీప్ ఫ్రైలో చేసుకు తింటున్నాం, కానీ కొంత మేరకు మంచి గానుగ నూనెలు, నువ్వుల నూనెలు, కొబ్బరి నూనెలు, పప్పు నూనెలు వాటిని కూడా మనము వంటలో చేర్చి వాడుకుంటున్నాము. అది కూడా సాత్వికమైనదే. ఎందుకంటే పప్పుల్లో నుండి సారముగా నూనె వస్తుంది. అది కూడా శరీరంలో కండని, బలాన్ని కలిగించేది. కాబట్టి దాన్ని కూడా చక్కగా సహజ సిద్ధమైన పద్ధతిలో తీసి తగు మాత్రంగా వాడుకోవచ్చు. అది కూడా సాత్వికమే. అంటే ఆహార పదార్థాలు కూడా ఏ ఋతువులో ఏమి తినాలి, అంటే చలికాలంలో ఏం తినాలి, ఏం విడిచిపెట్టాలి, వేసవి కాలంలో ఏమి ఎక్కువగా తినాలి, ఏమి తక్కువగా తినాలి, రాత్రి వేళ భోజనంలో ఏది బాగా తినాలి, ఏది తక్కువ తినాలి, మధ్యాహ్నం భోజనంలో ఏం తినాలి, ఉదయం వేళ భోజనంలో ఏం తినాలి, ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుసుకొని నియమాలు పాటిస్తూ నియమానుసారంగా ఎవరైతే ఆహారం భగవత్ ప్రసాద రూపంలో తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి రోగాలు రావు. బుద్ధి, శరీరం అంతా కూడా మంచి బలంగా ఉంటుంది. ఆయుష్మంతులై ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ బాగుంటుంది, రక్తం బాగుంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, ఆలోచనలు సక్రమంగా ఉంటాయి, ఆచరణ బాగుంటుంది. ఆసుపత్రులుగా స్థిరంగా ఉంటారు. పూర్వం మన భారతదేశంలో ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అవేమి లేవు. ఎప్పుడైతే చైనీసు, జపనీసు, కాంటినెంటల్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ వచ్చి పడ్డాయో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వచ్చి పడ్డాయి. అంతకంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఏదైనా మనం మందు రూపంలో, ఔషధ రూపంలో తీసుకున్న ఆయుర్వేద ఔషధం ఏదైతే ఉంటుందో అది కూడా ఆహారమే మనకి. అంటే మందులు కూడా మనకి ఆహారాలే. ఎందుకంటే ప్రకృతి సహజంగా తయారయ్యే వాటితోటే తయారు చేస్తారు ఆయుర్వేద ఔషధాలు కూడా మనకి ఆయుర్వేదమే. ఆయుర్వేదము కూడా మనకి ఆహారమే. అంత గొప్పగా ఉండేది ఒకప్పుడు భారతదేశము. ఇప్పుడు విదేశీ సంస్కృతిని అంతా అలవరుచుకొని మొత్తం శరీరము, ఇల్లు, మనసు అంతా విషం చేసేసుకున్నాం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ నిండా విషమే ఉంటుంది. కాబట్టి ఇవంటి సత్వగుణం పెంచి నిర్మలమైన భావన కలిగించి సాత్వికమైన ఆహారాలు. అలాగే ఇతర ఆహారాలు కూడా ఎలా ఉంటాయో తర్వాత వచ్చే శ్లోకాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మ రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.